వెల్కమ్ బ్యాక్ టు ప్రజా చైతన్యం. 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాకుండానే అప్పుడే జగన్ అరెస్ట్ చేస్తానని ఆ పార్టీలో శ్రేణులు కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఎలా చూసుకుంటే 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేప్పటికి రాష్ట్ర ఖజానా 7,000 కోట్లు ఉంచెళ్తే ఇదే చంద్రబాబు నాయుడు 2019లో 100 కోట్లు మాత్రమే ఆ ఖజానాలో నిల్వ ఉంచెళ్లారు. అంటే అవినీతి చేయాలి, అబద్ధాలే చెప్పాలి అంటే 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడు. 2019లో ఏదైతే అంటే ఎక్కడ ఎవరికి కానీ ప్రజలకు కానీ ఎవరికి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అధికారం దక్కించుకోవాలనే ఆశ లేదు కాబట్టి 2014లో మనం ప్రభుత్వాన్ని కోల్పోయాం, అలాగే 24లో కూడా మనం ప్రభుత్వాన్ని కోల్పోయామని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు లిక్కర్ కేసులు పెడుతున్నారు, ఇంకో కేసులు పెడుతున్నారు. అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే 2024 మొన్న ఆగస్టులో అంటే ఇదైతే జూన్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ జూలై ఆగస్టులో ఈ లిక్కర్ ద్వారా ఎంత డబ్బు ప్రభుత్వానికి వస్తుందని చెప్పి చూస్తే అధికారంలోకి రాకముందు టీడీపీ ఎమ్మెల్యేలు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ లిక్కర్ని మాఫీ చేస్తాము, ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెడతాము, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నాణ్యమైన లిక్కర్ ఇస్తామని చెప్పడం జరిగింది. 3-4 నెలలు గడిచినా సరే దాని మీద ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి ఏమీ మాట్లాడలేదు. నాణ్యమైన మందు ఇస్తామని చెప్పి చాలా ప్రచారాలలో చాలా మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. అలా ఉంటే అంటే ఈ లిక్కర్ నుంచి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయిన తర్వాత ఆదాయం అంతా తెలంగాణ ప్రభుత్వానికి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం లేని సమస్యల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి అంటే ఈయన చూపించినట్టు శ్రీ సిటీలు కానీ లేకపోతే సింగపూర్ కానీ మలేషియా కానీ ఇవి కాదు డెవలప్మెంట్. ప్రభుత్వానికి ఖజానా కావాలి, ఆ డబ్బును ప్రజలకు ఎలా ఉపయోగించాలి అంటే ప్రభుత్వానికి డబ్బుకి ఎలా సంపాదించాలి, ఆ వచ్చిన డబ్బులను పేద బడుగు బలహీన వర్గాలకు ఎలా ఇవ్వాలని చెప్పి చాలా క్లియర్గా తెలిసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సరే 2-3 నెలల్లోనే మీరు జగన్ అరెస్ట్ చేస్తానని చెప్పి ఇంకోళ్ళు అరెస్ట్ చేస్తానని చెప్పి అంటున్నారు. మీరు అనుకోవచ్చు మరి 2019 అంటే 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ళు మీ ప్రభుత్వ పాలనలో ఉండగా ఎందుకు మీరు జగన్ని టచ్ చేయలేకపోయారు? ఇది చాలా సింపుల్ లాజిక్. 5 ఏళ్ల ప్రభుత్వంలోనే మీరు చేయలేనప్పుడు 3 నెలలు కూడా నిన్ననే ఈ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ 2024లో ఎలా విజయాన్ని దక్కించుకుంది, ఏ ఈవీఎంలు మోసం చేసి విజయాన్ని దక్కించుకుంది, ఎన్ని అబద్ధాలు, ఎన్ని తల్లి అమ్మఒడి తీసే తల్లికి వందనం అన్నారు, ఇలా ఎన్ని పథకాలను ఇప్పుడు మళ్ళీ మీరు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ బయటకు వచ్చి ఏం చెప్తారు? 1 సంవత్సరం పాటు మేము క్లియర్గా ఒక క్లియర్ విజన్ వేసుకుందాం, క్లియర్ రోడ్ వేసుకుందాం అని. ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉండి నువ్వేం చేసావు? ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు నీకు తెలియదా ఒక క్లియర్ విజన్ వేసుకుందాం, ఒక రోడ్ మ్యాప్ వేసుకుందాం, ఈ పథకాలు ఇద్దాం అని. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో మనకు ఈ 2024 ఎలక్షన్లో చెప్పిన అబద్ధాల హామీలు కానీ లేకపోతే మనకు గత 5 ఏళ్ళుగా ప్రభుత్వం లేదు, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా డబ్బులు దోచుకోవాలి, మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చే డబ్బులు ఖర్చు పెట్టాలి కదా, ఎలా దోచుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి అని వేసుకునే రోడ్డు మ్యాపే తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క హామీ కాదు, ఒక్క పథకం కూడా తెలుగుదేశం పార్టీ ఇవ్వదు. ఈ విషయంలో క్లియర్గా చెప్పుకోవాలంటే జగన్ని అరెస్ట్ చేసే సీను ఈ తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి లేకుండా గ్రామ సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ నుంచి కూడా లంచాలు అవినీతి లేకుండా అభివృద్ధి సాధించారని చెప్పి చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్లో 100 కోట్లు 150 కోట్లు తినేసి లేకపోతే దాన్ని వేరే షెల్ కంపెనీలకు మూవ్ చేసి ఇలాంటి తప్పుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చేయలేదు. ఆయన చాలా క్లియర్గా 2024 అధికారం కోల్పోయిన తర్వాత కూడా మనం అబద్ధాలు చెప్పలేదు, అబద్ధపు హామీలు ఇవ్వలేదు, ప్రజల్ని మోసం చేయలేదు. ప్రజలను మోసం చేసి అధికారం దక్కించుకున్నది టీడీపీ పార్టీ. సో వాళ్ళు ఈసారి మళ్ళీ తెలుసుకుంటారు. 2019లో తెలుసుకుని మనకి అధికారం ఇచ్చారు. అలాగే 2024 టు 2029 వరకు కూడా ప్రజలు ఆ విషయాన్ని క్లియర్గా తెలుసుకుంటారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం ఎత్తేశారు. అలాగే చాలా పథకాలు అంటే రాష్ట్రం వచ్చి 5 సంవత్సరాలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి ఇచ్చిన నవరత్నాలు, ఇచ్చిన ప్రతి హామీలు 9 హామీలు ఇస్తే 12-14 హామీల దాకా అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాల్ని ఆశాజ్యోతిగా అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు పేదల్ని అభివృద్ధి పరిచే దిశలో సాగారు తప్ప
పేదలను కొట్టు, డబ్బున్నోళ్ళకి పెట్టు, ధనవంతులకు పెట్టు అనే రాజకీయాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కాబట్టి 5 ఏళ్లలో నువ్వు సాధించలేనిది, 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎక్కడ అరెస్ట్ చేయలేనిది, ఈ 3 నెలల్లో కానీ 5 ఏళ్లలో కానీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేకపోయావు. 5 ఏళ్ళు ప్రజలకి చాలా మంచి రాజకీయాన్ని, లేకపోతే చాలా మంచి అన్ని పథకాలను, పేద బడుగు బలహీన వర్గాలకు పథకాలను అందజేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అవినీతి లేకుండా రాజకీయం చేశారు. కాబట్టి ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిని చెప్తే చేస్తారు జగన్మోహన్ రెడ్డి, అబద్ధపు హామీలు ఇవ్వరు అనే ఒక క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇలా క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిని అరెస్ట్ కాదు కదా, నువ్వు ఎన్ని తలకిందులుగా నువ్వు ప్రదక్షిణ చేసినా సరే నీకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అంత సీన్ ఎవరికి లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ.